అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాంబూ గజీబో ఉందండి. సో బ్యాంబూని ట్రీట్ చేసి ఖరాబ్ అవ్వకుండా దాన్ని ఒక గజీబో లాగా చేసామండి. అంటే ఇది దేనికోసం అని మీరు పెట్టారు? ఇట్స్ జస్ట్ సిట్టింగ్ స్పేస్. సిట్టింగ్ స్పేస్. అండ్ ఇందులో కూడా మనం కన్ఫైన్డ్ రైలింగ్కే సీటింగ్ ఇచ్చేసాం. ఓకే, సో చుట్టూతో మొత్తం సెట్టింగ్ ఇచ్చేసారు. యా. సో ఇక్కడ మీకు ఈవినింగ్ టైమ్స్ అయినా మార్నింగ్ టైమ్స్ అయినా బ్యూటిఫుల్ ఉంటుంది. సన్ రైజ్ సన్సెట్స్ ఇక్కడ కూర్చొని ఫోటోషూట్కి కూడా బాగానే ఉంటుంది. బాగుంటుంది. మేము డిజైన్ చేసేటప్పుడు ఫోటోషూట్స్కి కూడా యూజ్ అయ్యేలానే చేస్తామండి ఎప్పుడైనా. ఓకే, ఎవరిది ఈ ఇన్స్ట్రక్షన్ అది? మేమే డిజైన్ చేసేటప్పుడు వి ఇంక్లూడెడ్ దట్. అంటే ఏదైనా కొత్తగా చేద్దామని, నేచర్కి కనెక్టెడ్ ప్రాజెక్ట్ కాబట్టి నేచర్ నుంచి ఎలిమెంట్స్ తీసుకొని చేయాలని బ్యాంబూస్తో చేస్తాం. బట్ ఇట్ వాజ్ అ టఫ్ టాస్క్, కష్టం ఉండే బాగా. ఎందుకు అట్లా? అంటే బ్యాంబూస్ సెట్ అవ్వడానికే టైం పడుతుందండి. మీకు ట్రీట్మెంట్ కానివ్వండి ఖరాబ్ అయిపోతాయి తొందరగా. ఖరాబ్ అవ్వకుండా దాని పెయింట్స్ అవి ఇవి చేసి ట్రీట్మెంట్స్ చేసి అప్పుడు ఫిక్స్ చేసాం. అండ్ ఎక్కడ చూసినా మీకు అంటే అదేదో ఫిక్స్ చేసినట్టు ఉండదు. బ్యాంబూస్ అయినా కూడా ఇట్లా కట్టినట్టు ఉండవు, ప్రాపర్ ఒక స్ట్రక్చర్ లాగే కనిపిస్తుంది. నైస్.